సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఇసుక మరి దోపిడీకి రెడీ అవుతున్నారు. ఎందుకంటున్నదంటే ఇక్కడ స్టాక్ పాయింట్లో సుమారుగా 70 నుంచి 80 వేల మరి టన్నుల యొక్క ఇసుకుంటే కేవలం 40 టన్నులే ఉందని చెప్పి 40 వేల టన్నులు ఉందని చెప్పి మరి మిగతా 40 వేల టన్నులు కూడా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, జేసీ గారిని కోరుతున్నాను, వెంటనే మీరు దాని మీద ఎక్కడ దోపిడీ జరగకుండా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నర్సీపట్నం సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ గబ్బాల్లో ఉంది. నాకు తెలిసి ఈ సంవత్సరం జనవరిలో 29 నాటికి 1 టన్ను కూడా ఇసుక లేదు అక్కడ. ఈ 4-5 నెలల్లో సుమారుగా 1,00,000 టన్నుల వరకు కూడా రావడం జరిగింది ఇసుక. మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా 1,00,000 టన్నుల ఇసుక ఆ యార్డ్లో ఉంది. అయితే ముఖ్యంగా ఈ 4-5 నెలల్లో ఎవరికైనా ఇచ్చి ఉంటే, ఎవరైనా హౌసింగ్ కానీ ఏదైనా ఇచ్చి ఉంటే సుమారుగా 10,000, 20,000 టన్నులు అయ్యి ఉంటుంది. అంటే మిగతా 80,000 టన్నులు, 70,000 నుంచి 80,000 టన్నులు ఉన్న దాన్ని ఈరోజు 40,000 టన్నులు అని చెప్పి చూపించి మిగతా 30,000 టన్నులు, 40,000 టన్నులు కూడా దోచుకోవడానికి, అంటే సుమారుగా 5 కోట్ల రూపాయలు దోచుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా వీల్ రేట్ల ప్రకారం చూస్తే మరి గతంలో 1,400 రూపాయలు మరి టన్ను ఉండేది, ఇప్పుడు 1,225 అంటున్నారు. వాళ్ళ రేటు ప్రకారం చూసిన సుమారుగా 30,000 టన్నులు కానీ అయితే 3 కోట్ల పైగా, అంటే సుమారుగా 4.5 కోట్ల వరకు కూడా దోపిడీ జరుగుతుందని మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అందుకనే మేము అంటున్నప్పుడే, ఎందుకంటేనంటే ఈరోజు ఏదైతే 4వ తారీఖుని మరి ఎలక్షన్లు డిక్లేర్ అయినాయో, ఫలితాలు వచ్చినాయో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి తాళాలు వేయడం, మరి తాళాలు వేసిన తర్వాత మరి ఏం జరిగిందో ఈ 4 రోజుల నుంచి తెలియదు, ఇసుక ఉందా లేదో కూడా తెలియదు. అసలు తాళాలు వేసింది ఎవరు, తాళాలు వేయమంది ఎవరు కూడా వెంటనే మరి పోలీస్ వారు కానీ, అధికారులు కానీ అందరూ కూడా మరి చేయాలని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే అక్కడ చాలామంది అధికారులు వెళ్ళారు, టేబుల్తో కొలుస్తున్నారు. టేబుల్తో కొలిసి 30,000 ఒకరు అంటారు టన్నులు, 40,000 అంటారు, 50,000 అంటారు. ఇది కాకుండా మేము ఒకరినే కోరుతున్నాం, కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, ఏదైతే ఈ 4 నెలల్లో 5 నెలల్లో ఎన్ని టన్నులు లారీల్లో ఇక్కడికి వచ్చిందో రికార్డు తీయించండి. ఫస్ట్ ఎన్ని టన్నులు ఇక్కడి నుంచి వెళ్ళింది రికార్డు తీయించండి. ఎందుకంటే రికార్డు మరి మైన్స్ వాళ్ళ దగ్గర ఉందా, లేకపోతే రెవెన్యూ దగ్గర ఉందా, ఎవరి దగ్గర ఉందో మాకు తెలియదు. కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఎన్ని టన్నులు ఇక్కడికి వచ్చింది అనేది మాకు సమాచారం సుమారుగా 1,00,000 టన్నులని ఉంది. ఇక్కడ చూస్తే 30,000 టన్నులు, 40,000 టన్నులు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితులు కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలు దోపిడీ జరగకుండా మరి అధికారులందరూ కూడా, కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు కూడా దీన్ని కాపాడాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేస్తే మాత్రం మేము రేపు రాబోయే రోజుల్లో, ఎందుకంటే నేను ఇంకోటి చెప్పాలి, ఈరోజు మేము ఎంత ఉంది ఏంటనేది కూడా మేము ఆల్రెడీ మన సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగాం, ఏడీ మైస్ గారిని కూడా అడిగాం. ఎందుకంటే ఇక్కడ తప్పుడుగా లెక్కలు చేస్తున్నారు, తప్పుడుగా కొలతలు కొలుతున్నారు కనుక మరి రికార్డెడ్గా ఇవ్వని చెప్పి మొన్ననే మేము అడగడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చూస్తే ఈరోజు ఇంకోటి ఏంటంటే, అక్కడే బోర్డు పెట్టారు ఈరోజు నుంచి ఇసుక అని చెప్పి. ఏమంటున్నారంటే నూతన ఉచిత ఇసుక విధానం అని చెప్పి అన్నారు. చాలా మంచిది, ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అయితే ఉచితంగా ఇసుక ఇస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్న తరుణంలో ఈ బోర్డు పెడుతూ అక్కడ ఇసుక స్టాక్ బండి దగ్గర కిందని 1,225 రూపాయలు డిపో వద్ద ఇసుక అంటున్నారు. మాకు అర్థం కావట్లేదు. ఇక్కడేమో ఉచిత విధానం అంటున్నారు ఇసుక, ఇక్కడ టన్ను 25 అంటున్నారు. ఒకటే కొడుతున్నా ఈరోజు ప్రభుత్వం ఏమంటున్నదంటే, మీరు 1,225 కానీ కలెక్ట్ చేసేటట్టయితే ఈ ఉచిత ఇసుక అనేది మాత్రం తీసేయండి, నూతన ఇసుక విధానం పెట్టండి తప్ప ఉచితం పెట్టకండి. ఉచిత ఇసుక విధానాన్ని పెట్టినట్లయితే మాత్రం ఈ 1,225,000 రూపాయలు కూడా తీయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఉచితంగా ఇస్తారు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వం, గత జగనన్న ప్రభుత్వంలో 1,400 ఇచ్చారు, ఇప్పుడు 1,225 రూపాయలు ఇస్తున్నారు. అంటే సుమారుగా 175 రూపాయలు తగ్గించారు. గతంలో 1,400 పట్టుకెళ్ళేవారు, ఇప్పుడు 1,225 అంటారు. అంటే సుమారుగా 175 రూపాయలే టన్నుకి తగ్గించారు. కానీ దీనికి చూస్తే ఎన్నికల ముందు ఫ్రీగా ఇస్తామని చెప్పి అన్నారు, చాలామంది ఫ్రీ అనుకొని చెప్పి ఈరోజు కూడా చాలామంది ఇసుక డిపోల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. ఏమంటే ఫ్రీగా ఇస్తున్నారు కనుక ఫ్రీగా పట్టుకెళ్తామని. దయచేసి ఇక్కడ కోరుతున్నాను, జేసీ గారిని కానీ అధికారులందరూ కూడా, మన కలెక్టర్ గారిని కోరుతున్నాను, ఇది కరెక్షన్ చేయండి. ఫస్ట్ ఉచితమా కాదా, ఉచితం అయితే ఈ రేటు తీసేయండి, ఈ రేటు ఉంటే ఉచితం అనేది వాడికి తీయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరొకసారి చివరగా మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను, ఈరోజు నర్సీపట్నంలో మరి స్పీకర్ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఈ నియోజకవర్గంలో సుమారుగా 5 కోట్ల రూపాయలతో మరి దోపిడీ జరగబోతుంది కనుక దయచేసి వెంటనే ఎక్కడ ఎన్ని లారీలు వచ్చాయి, ఎంత వెళ్ళిందో మొత్తం లెక్కలతో సహా ఆ రికార్డు తీయించి ఎవరి దగ్గర ఉందో తీయించి మరి ఉచితంగా ఇసుక అంతా ఉచితంగా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతున్నాను. నమస్కారం. జై జగన్. నమస్కారం.
Yeah.